నమస్తే, నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ రుచులైన శీర్షికలో ఈరోజు మీకు నేను బాదం కీర్ చూపిస్తాను. బాదం పప్పుతో చేసుకున్నాను అంటే ఒక డ్రింక్ అన్నమాట. ఇది దానికి కావాల్సినవి ఒక 20 బాదం పప్పు 20-25 బాదం పప్పు నానబెట్టుకోండి. కొద్దిగా ఒక 10-15 జీడిపప్పులు కూడా తీసుకోండి. జీడిపప్పులు కూడా వేస్తే దీనికి రుచిగా ఉంటుంది. ఒక 1/2 కప్పు షుగరు, ఒక 1/2 కప్పు మేగడ, కొద్దిగా యాలక్కాయల పొడి, కొంచెంగా కలరు, ఒక 2 గ్లాసులు పాలు. ఈ పాలు ఇవి అన్నీ కలిపి తయారు చేస్తే అది కానీ ఇది వేడిగా తీసుకునే ఐటెం కాదు. బాగా చల్లబడ్డ తర్వాత అప్పుడు కనుక తాగితే చాలా రుచిగా ఉంటుంది. ముందు ఏం చేయాలి ఏంటనేది నేను చెప్తాను. ముందుగా దీంట్లో ఈ 2 గ్లాసుల పాలు ఒక గిన్నెలో పోసుకోండి. స్టవ్ మీద పాలు పెట్టుకొని కాగనివ్వండి. ఇప్పుడు చెప్పేది కాదు, చివరిలో చెప్పేది. ముందు మిక్సీ జార్లో మనం ముందుగా బాదం పప్పు వేసుకుందాము. ఇది ఒక 2 రౌండ్స్ తిరిగిన తర్వాత జీడిపప్పులు కూడా వేసుకుందాం. ఇది మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకూడదు, కొంచెం పచ్చగా ఉంటే మనం తర్వాత బాదం పాలు తాగుతున్నప్పుడు మనకి నోట్లోకి ఆ మొక్కలు తగులుతూ తాగటానికి కూడా బాగుంటుంది. ఇవ్వండి, బాదం పప్పు జీడిపప్పు 2 మిక్సీలో వేసాను. చూసారా, మరి ఇలా మెత్తగా రాకుండా ఇలా ఉండాలన్నమాట. కొంచెం పప్పుగా పొడిగా ఉన్నట్టుగా నూకలాగా పెట్టుకోవాలి. బాగా పేస్ట్ లాగా రుబ్బేసుకొని వేసేస్తే మొత్తం పాలల్లో కలిసిపోయి ఏదో పిండి కలిపి పడేసినట్టుగా ఉంటుంది. కానీ మనం బాదం పప్పు ఇవన్నీ వేసిన రుచి మనం ఫీల్ అవ్వం అన్నమాట. అందుకని మరీ పేస్ట్లా రుబ్బుకోకుండా ఇలా రుబ్బుకొని తయారు చేసుకోండి. దీన్ని పొడిని పాలు కొంచెం కాగాలి. పాలు కాగిన తర్వాత ఇందులో ఈ పొడి వేసుకొని మనం మిల్క్ తయారు చేసుకోవాలి. బాదం మిల్క్. పాలు పొంగొచ్చాయి. ఈ పొంగుతున్న పాలల్లో మీరు ఈ బాదం పప్పు మిక్సీలో వేసుకున్నటువంటి బాదం పప్పు జీడిపప్పు ఇది ఐటమ్ దీంట్లోకి జాయిన్ చేసుకోండి. మనం బాదం పప్పు ఇప్పుడు సాయంత్రం చేసుకోవాలనుకుంటే ఆ రోజు ఉదయమే మీరు పప్పు నానబెట్టుకోవాలి నీళ్ళలో. ఎంత నానితే అంత మంచిగా రుచిగా వస్తుంది అన్నమాట. మనం నానబెట్టి తొక్కలు తీసేసుకోవాలి. తొక్కు లేకుండా రావాలంటే కొంచెం ఎక్కువసేపు నానితే కానీ తొక్కు రాదనమాట. అందుకని ఈ రకంగా బాదం పప్పు పొద్దునే నానబెట్టుకుంటే మనకి చక్కగా తొక్కలు వచ్చేస్తాయి, వెలుస్తాయి. దాంతోపాటు కలిపి జీడిపప్పు కూడా వేసుకుంటాము. 2 కలిపి మిక్సీలో వేసుకొని ఇలాగా పాలల్లో యాడ్ చేయాలి. దాన్ని పాలులో ఉడుకుతున్నప్పుడు వేస్తే అది బాగా ఉడికి పాలు చిక్కపడతాయి అన్నమాట. దాంట్లోకి లైట్గా మనం కలర్ వేసుకోవచ్చు. కొంతమంది ఇష్టం లేని వాళ్ళు కలర్ మానేసేయచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. కలర్ వేసుకుంటే కొంచెం పాలు చూడడానికి కలర్ఫుల్గా బాగుంటాయి. అందుకని నేను మామూలు మిఠాయి రంగు వేసుకున్నాను. లైట్గా మిఠాయి రంగు వస్తుంది. తర్వాత మెల్లిగా ఉడకాలి. ఈ పప్పు బాగా ఉడికి చిక్కపడుతుంది పాలు. చిక్కపడ్డప్పుడు మనం కొంచెం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుందాం. దీనికి పాలు అసలు సహజంగా కూడా మామూలు పాలు కాకుండా కొంచెం చిక్కగా ఉండేటువంటి ప్యాకెట్ పాలు, ఎక్కువ ఫ్యాట్ ఉన్న గోల్డ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది తయారు చేసుకోవాలనుకున్న రోజు అలాంటి పాలు తెచ్చుకోండి.
తెచ్చుకుంటే మీకు మంచి రుచిగా ఉండి, పల్చటి పాలతో రుచి చేస్తే టేస్ట్ రాదు, చిక్కగా ఉండాలి. ఆ చిక్కదనానికి మనం ఈ బాదం పప్పు, జీడిపప్పు ముద్ద వేసి ఇవన్నీ యాడ్ అవటం వల్ల మరి కొంచెం చిక్కగా తయారవుతుంది. ఇది బాగా ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఉడికితే చక్కగా దగ్గరకు వచ్చి బాగుంటుంది. ఈ చిక్కటి పాలు ముందు మనకి చల్లారాలి. ఈ ఉడికినటువంటి బాదంతో తయారు చేసినటువంటి మిల్క్ ఇప్పుడు మనం షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పలచగా అవుతాయి. మళ్ళీ మనం చిక్కబడేలాగా ఇంకొక 2 నిమిషాలు అవి కాచుకోవాలి. ఇంకా మీరు చూస్తే తెలుస్తుంది, పలచటి పాలు కాస్త చూస్తుంటే ఇదిగో చిక్కదనం. అదిగోండి ముక్కలు, బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు చిన్న చిన్నవిగా మనకి పొడిలాగా కనిపిస్తూ ఉంటుంది చూస్తుంటే. ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ బాగా కలవాలి పాలల్లో. ఈ షుగరు, బాదం పప్పు, జీడిపప్పు అన్నీ కలిసి ఉడికితే పాలు కొంచెం చిక్కబడతాయి. మనం మేగడ తీసి పెట్టాము అక్కడ, నేను ఇందాక మీకు చూపించాను. అలాగే పక్కన ఉన్న డిష్లో బాదం పప్పులు చిన్న ముక్కలుగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఇది లాస్ట్కి బాదం పాలు కూల్ అయిపోయి మనం గ్లాసుల్లో పోసేటప్పుడు పైన ఈ పప్పులు కనుక వేస్తే గార్నిష్ చేస్తుంటే తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు ఇవి నోటి తగులుతూ బాగుంటాయి అన్నమాట. ఇలా నిలువుగా చిలికలాగా చేసుకొని పెట్టుకొని ఫైనల్గా మీరు సర్వ్ చేసేటప్పుడు బాదం పాలు బాగా చల్లబడాలి, కూల్ అవ్వాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 2 అవర్స్ తర్వాత అది చల్లబడతాయి. 2-3 అవర్స్ తర్వాత ఆ చల్లబడ్డ పాలు గ్లాసులోకి తీసుకొని దానిపైన ఈ పప్పులు ముక్కలు గార్నిష్ చేసుకోండి. అప్పుడు ఎంతో చక్కగా రుచిగా అందంగా తాగటానికి బాగుంటాయి. అప్పుడే మనము ఇప్పుడు ఈ పాలు దించి కొంచెం చల్లారుతుండగా మనము క్రీమ్ ఉంటుంది, పాల మేగడ. ఈ పాలు తీసేటప్పుడే మనం మేగడను పక్కకు తీసి అట్టు పెట్టుకుంటే ఇలా డిష్లో మేగడని తీసి ఇలా డిష్లో పక్కన పెట్టుకుంటే పాలు కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత దానికి యాడ్ చేయాలి. ఫ్యాట్ ఉంటేనే అది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ బాదం పప్పు, జీడిపప్పు, షుగరు, యాలక్కాయల పొడి, ఈ క్రీము ఇవన్నీ కలిపి మీకు మొత్తం మీద బ్రహ్మాండమైన రుచి వస్తుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసిస్తే సర్వ్ చేయడానికి చాలా మంచి డ్రింక్ ఇచ్చినట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళు, బాగుంటుంది. ఇంకొక 5 నిమిషాలు ఇది కాగిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి పాలు మరిగిపోయి కొంచెం చిక్కపడ్డాయి. ఈ పప్పులో పొడి అది వేసేవాడికి చిక్కదనం మనకి ఇదిగోండి గట్టిగా పోస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. ఇలాగా దీనికి మనం ఇప్పుడు యాలక్కాయల పొడి వేసుకున్నాం. ఇందులో అలాగే క్రీమ్ కూడా దీనికి యాడ్ చేసుకుందాం. ఇదంతా కరిగిపోయి మళ్ళీ దాని మీద మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అప్పుడు మళ్ళీ అట్లాగా మళ్ళీ క్రీము తయారవుతుంది అనమాట. ఇప్పుడు మొత్తం తయారైపోయింది. దీన్ని మనం తీసేసి ఆపేసి పక్కన పెట్టేసేద్దాం. ఒక అరగంట చల్లారిపోయిన తర్వాత దీన్ని మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. బాగా చల్లగా బాగా కూలింగ్ బాగా ఉంటే, ఎంత కూలింగ్ ఉంటే ఎంత టేస్టీగానే ఉంటాయి పాలు. అందుకని దీన్ని కొద్దిసేపు తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో మార్చేసేయండి. బాగా చల్లబడ్డ తర్వాత దానిపైన బాదం పప్పులు గార్నిష్ చేసుకొని తవదురు. కానీ నేను మళ్ళీ అప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. సర్వ్ చేయబోయే ముందర నేను మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి, మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇదిగోండి, ఇందాక మీకు కూల్ అయ్యేదాకా బాదం పాలు ఫ్రిడ్జ్లో ఉండాలని చెప్పాను. కూల్ అయ్యింది, చక్కగా బాగా చల్లగా అయిపోయాయి. దీనిపైన కొద్దిగా బాదం పప్పు, కట్ చేసిన పప్పు గార్నిష్ చేస్తున్నాను. ఈ పాలు చల్లగా తీయగా హాయిగా తాగుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది.
ఈ ఎండాకాలంలో మీకు ఓపిక ఉన్నప్పుడల్లా చేసుకొని తాగొచ్చు. దీనివల్ల స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది, బలం. ఎందుకంటే మిల్క్, షుగరు, బాదం పప్పు, జీడిపప్పు అన్నీ కూడాను స్ట్రెంగ్త్ వచ్చేవి. అందుకని చక్కగా ఇది చేసుకొని మీరు సంతోషంగా ఈ పాలు. కాకపోతే ఏంటంటే చేసుకున్న తర్వాత వెంటనే తాకండి. ఒక 1 or 2 hours మీరు ఫ్రిడ్జ్లో ఉంచి తాగారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనిపిస్తుంది. అందుకని మీరు చక్కగా చల్లగా ఈ పాలు తాగి మళ్ళీ మరోసారి ఈ సమ్మర్ వెళ్ళేలోపల ఇంకా 2-3 సార్లు కూడా చేసుకొని తాగాలని ఆశిస్తున్నాను.